ఈనాడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను నమ్మిన సిద్ధాంతాలు మొట్టమొదటిగా గాడిగే బాబా గాడిగే బాబా 50 సంవత్సరాలు చిప్ప చేతబట్టి మట్టి కుండ చేతబట్టి గ్రామాలు ఊడుస్తూ సాయంత్రం వరకు ఉదయం భజనలు చేసి ఆ సంపాదించిన డబ్బుతో ఈ చైతన్యం తీసుకురావడం, అస్పృశ్యత నివారణ కొరకు, మరి ఆశ్రమాలు కట్టేందు కొరకు, బస్ స్టాపులు కట్టేందు కొరకు, దళితోద్ధరణ కొరకు, అణగారిన జాతుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఆనాడు వచ్చినటువంటి ప్రభుత్వం అతని పనిని మెచ్చి వారికి అప్పచెప్పిన పని తన తుదిశ్వాస వరకు నెరవేర్చినటువంటి మౌనతులైన వారిని మొట్టమొదటి నేను గౌరవిస్తాను. ఆ తర్వాత నేను చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా బుద్ధుడి మార్గంలో నడిచిన అంబేద్కర్కు గాడిగే బాబా చివరి వరకు తన ఆస్తినంతా తనకి దారబోసి అంబేద్కర్కి చనిపోయిన తర్వాత అదే 21 నెలలోపటినే గుండె వలిగి గాడిగే బాబా చనిపోయాడు. అలాంటి అంబేద్కర్కు మార్గదర్శుడైనటువంటి గాడిగే బాబా, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియారు, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు. వాళ్ళు స్ఫూర్తిదాతలు. అదే సమయంలో మాదిగ కక్కయ్యకు ఆదర్శమైనటువంటి స్వామి బసవేశ్వరుడు, అదే సమయంలో వివేకానందుడు, అదే సమయంలో మరి స్వామి బసవేశ్వరుడు మొదలగు వాళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు. లోపం బెటనుంద ఎత్తి చూపి మార్పు కోరుదాం, శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కూర్చుదాం అన్న సిద్ధాంతంలో నడుచుకుంటూ అసమానతలు తగ్గించడంలో, అస్పృశ్యత నివారణలో పాటుపడ్డటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దళితులు కాదు. వాళ్ళందరూ కూడా బీసీలు, ఓసీలు మాత్రమే. అంబేద్కర్కు సాహు మహారాజ్ సహాయం చేస్తే బారిస్టర్ చేశాడు. కాబట్టి వాళ్ళందరూ ఓసీలు, బీసీలు అందరూ నాకు ఆదర్శం. ఇప్పటి వరకు కూడా నేను నా కులం సమత, నా మతం మమత, నా గమ్యం మానవత అనే ఒక సిద్ధాంతంలో పునీతుడిని కావాలని కోరుకుంటున్నటువంటి వాడిని. ఆ సందర్భంలోనే మరి శీల శిఖరం అంబేద్కరుడు బుర్రా గోవర్ధన్ రాసినటువంటి బుర్రా గోవర్ధన్ రాసిన 100 పుస్తకాలు, అవి మనకు మార్గదర్శకాలని వారికి నేను అభినందన లేఖ రాశా, వినిపించా. అంటే నేను అసమానతలు ఎక్కడున్నా, మనువాదం ఏ కులంలో ఉన్నా మనువాద తత్వంతో, అంటే నేనే పెద్దవాడిని, నాకన్నా చదువులు లేరు, నేనే బాగా సంపాదిస్తున్నా, నా మాటనే వినాలి అనేటువంటి గుత్తాధిపత్యం చేసి ఏ కులంలో ఏ పెద్ద మనిషి అయినా వాళ్ళని నేను మనువాదులే అంటాను. ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి సమానతత్వం. ఈ మార్గంలో నడిచినటువంటిది ఆ సమయంలో నేను చదివిన పుస్తకాలు: ఆత్మసాక్షాత్కార సాక్ష్యం, భవిష్యత్ భారతం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృష్టికోణం, భగవత్. అదేవిధంగా అరుంధతి చరిత్ర, అదేవిధంగా గజ్జల రాజయ్య గారు రాసినటువంటి ఆది జాంబవముని చరిత్ర. ఇట్లా ఎంతకన్నా ముందు చాలా చరిత్రలు చదువుకున్నాను. మీకు నేను అదే సమయంలో దళిత మహాకవులందరినీ చదువుకున్నటువంటి వాడిని. అందులో మరి గద్దరన్న ఒకరైతే, మాదిగా నేను మాదిగ కాను, మాల కాను, నేను మానవతావాదిని అని చెప్పుకునే తెలంగాణ జాతీయ గీతం రాసినటువంటి అందశ్రీ తమ్ముడు చిరంజీవి. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, బౌద్ధ ధమ్మ విశిష్టత. నాకు కేకే రాజు గారు 100 పుస్తకాలు ఇచ్చినాడు, చదివి మీరు విశ్లేషించి రాయమని. అదే సమయంలో నేను చాలా పాటలు రాశా.
చాలా పాటలు రాశాను, 100 పాటలు రాశాను, మంచి మంచి పాటలు. బోధించు సమీకరించు పోరాడు, గత చరిత్ర తిరగరాసి సాధించు సాధించు. అగ్రవర్ణ కుతంత్రాల వలయమది, ఛేదించిన అగ్రగామి సమరమిది. దళితోద్యమ అగ్నిజ్వాల రగిలించి వెళ్ళిన చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం విధి. సమతవాది జగజీవను జీవిత సందేశమిది అని పాటలు రాశా. సమతకు పట్టం కడితే అసమానత సమాధవును, శాసనపిత అంబేద్కర్ ఆశలు నెరవేరనిదే. బసవేశ్వరు వీరబ్రహ్మ పూలే వలె మారనిదే. అస్పృశ్యత అసమానత బేడీలను విప్పలేము. కీలక పదవుల్లో దళిత నిమ్న భేదావులు కొనసాగితే స్వార్థం ద్వేషం కపటం అంతముందు మునుముందు. చార్వాకుల పాలనంబు కోరుకునే విఘ్నులం, అంబేద్కరు జగజీవన్ వారసులం దళితులం. సమసమాజ నిర్మాణం పునాదులం మనమంతా, ఉద్యమాల స్ఫూర్తి పొంది తారస్థాయి పయనిద్దాం. సమతోద్యమ పితామహుల ఆశలు నెరవేర్చగలం అని నేను మరి ఇట్లాంటి రాసినటువంటి ఆ గేయాలు పాటలు ఏవైతే ఉన్నాయో 100 కొద్ది ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆశగా రాసే పాటలు ఆ రకంగా ఉంటే నాకు ఇట్లాంటి నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు నాకు ఆదర్శం, ఆంగ్ సాన్ సూకీ ఆదర్శం. సోదరులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంతమందిని చదువుకున్నా నేను తప్పుటడుగు వేయకూడదని, మాలామాదిగల మీద సంధానకర్తగా ఉండాలని. అసమానతలు మన మధ్యలోనే ఉంటే మనం అగ్రవర్ణాలను ఎట్లా ఎదుర్కొంటామని 55 ఏళ్ళుగా నేను సాక్షిని. అంబేద్కరుడు హైదరాబాద్ 1943లో స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అది ఈనాడు రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్గా మారిన ఆ సందర్భంలో దాంట్లో సెక్రటరీగా పనిచేసిన, దానికి అంకితమై పనిచేసిన. అసమానతలు ఓసీలు బీసీల దగ్గర చూసాము, అస్పృశ్యత చూసాం, కానీ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చిన తర్వాత మాలమాదిగా అడ్డుగోడలను చూసా. ఎలక్షన్లో మాలలకు మాదిగా సమానంగా ఉండాలని చెప్పి మాల నాయకులైనటువంటి జేబీ రాజు నాగన్న విడిపోయినప్పుడు మధ్యవర్తిగా ఉండి మాదిగలకు 50% కోటా ఇప్పించుకొని పోటీ చేసిన సందర్భంలో చావు తప్పిన సందంగా జేబీ రాజు గారు గెలిపించా మా మాదిగల ఓట్లతో. ఇట్లాంటి సాక్ష్యాలున్న నేను ఆవుల భారనాథం అన్న, ప్రేమ్ కుమార్ అన్న, గోవిందరావు అన్న, గోవిందరాజన్న, సూర్యనారాయణ గారు, తిరుపతి గారు, బుజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు, కేజీ సత్యమూర్తి గారు, వీళ్ళందరితో నిరంతర ప్రక్రియంగా మాట్లాడుతూ వాళ్ళ బోధనలు విన్న తర్వాత ప్రభావితమైన నేను అదే స్థాయిలో వాళ్ళని కూడా ప్రశ్నించి జవాబులు తీసుకున్నటువంటి వాణ్ణి. కాబట్టి మాలమాదిగ నాయకులారా, మనం ఎక్కడ ఉన్నామో ఈరోజు 1994లో దండోర ఉద్యమం, ఆ తర్వాత మాలమహానాడు. ఈరోజు మళ్ళీ ఆదివారం దినం 1వ తారీఖు డిసెంబర్ నాడు మాలల గర్జన. రాజ్యాంగపరంగా నేను మాదిగను. రాజ్యాంగపరంగా హక్కుల కొరకు పోరాడడంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేమంతా అసమానతకు లోనే అస్పృశ్యులం అన్నటువంటి సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, చదువులు లేవని రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆ రాజ్యాంగ నిర్మాతలందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అంబేద్కరుడు ఒక్కడే రాయలేదు రాజ్యాంగాన్ని. 15 మంది తల్లులు, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలగు వాళ్ళందరూ కలిసి రాసినటువంటిది. ఆ సభకు అధ్యక్షుడు, చివరి అక్షరాలు తన ఫైనల్. అందుకే రాజ్యాంగ నిర్మాత అంటున్నాం. పెద్దనాయనగా ప్రేమిస్తాను, నేను గౌరవిస్తాను, ఆరాధిస్తున్నా. కానీ చిన్నాయనగా ఎడమ కన్నుగా బాబు జగ్జీవన్ రామ్ గారు, అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ గారు ఫైటర్. ఆయన తర్వాత ఎవరన్నా ఉన్నారా మీరే చెప్పండి మాలమాదిగల్లారా. కానీ జగజీవన్ రామ్ గారిని ఎంత చిన్న చూపు చూస్తారు.
బంగ్లాదేశ్ యుద్ధం చూడండి, సస్య పరివర్తనం. భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న సమయంలో దేశం నిండా సస్యశ్యామలం చేసినటువంటి ఒక నిఘంటువు బాబు జగ్జీవన్. లక్షలాది మందిని ఉద్యోగాలు పెట్టించినటువంటి నిఘంటువు జగ్జీవన్ రామ్. ఆయన చిన్నగా ఉండంగానే 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి నిఘంటువు జగ్జీవన్ రామ్. పిన్న వయస్కులోనే కేంద్ర మంత్రి అయినటువంటి వాడు జగ్జీవన్ రామ్. కాంగ్రెస్కి అమ్ముడు పోయాడని, కాంగ్రెస్ మనిషి అని ఆయనను యగాదిగా ఈ 50 ఏళ్లలో కూడా నేను చూస్తుంటే, ఆయన బతుకున్నప్పుడు అదే, చనిపోయిన తర్వాత కూడా అదే. ఆ తర్వాత రామ్విలాస్ పాస్వాన్ గారు వచ్చారు. ఆ అసోసియేషన్ నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. టంగుటూరి ప్రకాశం పంతుల అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా, ఆఖరికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేశాను. దళితోద్యమాల్లో వివిధ రంగాల్లో నా స్థాయికి తగ్గ పనిచేశా. తెలంగాణ ఎడ్యుకేషన్లో జేఏసీ మెంబర్గా పనిచేసిన. వందలాది పటల ఆసుగా ఏ ప్రోగ్రాంలైనా మనవైనా దళితుల ప్రోగ్రామ్స్, ఈశ్వర్బాయి బతుకుండంగా జయంతులు చేయడంలో 10 ఏళ్ళు అందరిలో భాగస్వామినైనా. సదాలక్ష్మమ్మ గారి దగ్గర భాగస్వామినైనా, శ్యామరావు గారి దగ్గర భాగస్వామినైనా, దామోదర్ రాజనరసింహ తండ్రి గారి దగ్గర, ప్రధానంగా జి వెంకటస్వామి అయ్యగారు ఎంబడి 30 ఏళ్ళు పనిచేసిన. కొండలక్ష్మణ్ బాబు ఎంబడి 30 ఏళ్ళు పనిచేసిన. డాక్టర్ సినారె గారి శిష్యుడిగా సాహిత్యంలో వారి ఆశీర్వాదం తీసుకున్న నేను సంఘ సంస్కరణల పురస్కార గ్రహీతగా 1999లో వారి కళకమలాల మీదుగా కొండలక్ష్మణ్ బాబు ట్రస్ట్ ద్వారా. ఆ తర్వాత దళిత రత్న సృష్టికర్త రాజలింగం, ఆనాడున్నటువంటి చిరంజీవి నా చెల్లి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉంటే, అమ్మాని ఏడుస్తూ ఉంటే ఆమె స్వహస్తాలతో రాసి వెంటనే 24 గంటలలో దళిత రత్న అవార్డును ప్రకటించినటువంటి ఆ తల్లికి, ఆ చెల్లికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇవాళ 6-7 వేల మంది దళిత రత్న అవార్డు గ్రహీతలు తెలంగాణ, ఆంధ్రాలో. హైదరాబాద్, సికింద్రాబాద్లో వర్ధంతులు వచ్చినా, జయంతులు వచ్చినా మన నాయకుల యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంటే జి వెంకటస్వామి, కోనేరు రంగారావు, లక్ష్మీదేవమ్మ, సదాలక్ష్మి వీళ్ళందరూ ఇచ్చినటువంటి, శ్యామరావు గారు ఇచ్చినటువంటి, ఆర్ కృష్ణస్వామి ఇచ్చినటువంటి, సి నారాయణ గారు ఇచ్చినటువంటి బాటలో మైకులు తీసుకొని మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ తిరిగి ప్రచారం చేసినటువంటి ఆనాటి ఒక పిల్లగాడిని, ఒక యువ నాయకుడిని. దళితోద్యమాల్లో కారంచేడు, నీరుకొండ, పదిలో అంతట్లో తిరిగి అందరితో పనిచేసినటువంటి వాడిని. ఇన్ని తెలిసిన నేను అసమానతలను మాలమాదిగల మధ్యలోనే ఉంటే, అంబేద్కరు ఏదైతే అసమానతలు ఉన్నాయని రిజర్వేషన్ ఇచ్చిండో దాన్ని తూట్లు ఒడిసే ప్రకారంగా, అన్నదమ్ములం పంచుకొని తినాల్సిన ప్రకారంగా నేను సవాల్ చేస్తున్నాను. ఇద్దరి మధ్యలో సవాల్ చేస్తున్నాను. నేను ఎవడి వాణ్ణి కాకుండా కూడా సవాల్ చేస్తున్నాను. ఎదిగిన ప్రతి ఒక్కడు మీ కుటుంబాలను చూసుకుంటే మిగిలినటువంటి వాళ్ళు ఏం కావాలి అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఐఏఎస్లు, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్, మాజీ మినిస్టర్స్, మాజీ రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు మొదలగు వాళ్ళంతా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెనక ఒక్కసారి వెతికి చూస్తే 75 ఏళ్లలో 75 మంది కూడా తమ జీవితాలను ఈ జాతి కొరకు అంకితం చేయనటువంటి పరిస్థితి, ముసలు కన్నీరు గార్చిన పరిస్థితే ఈనాడు మనం రాజ్యాధికారంలోకి రాకపోవడానికి కారణమని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇది తప్పైతే నేను క్షమాపణ అడుగుతాను. కానీ నేను ఎవరిని నిందించడం లేదు, ఎవరిని తూలనాడడం లేదు, ఎవరిని తిట్టడం లేదు, తిట్టలేదు, ఇప్పటివరకు తిట్టలేదు, తిట్లు పడలేదు. మీకు అందరికీ తెలుసు, రాజలింగం అంటే ఒక అవినీతి కామడ దూరంగా, అక్రమార్జనకు దూరంగా. నేను మద్యపానం ముట్టను పుట్టుక నుంచి, మా నాయన నేర్పించలేదు నాకు. బాపనోడు బాపుగా బతుకమని ఆయన చేసిన ఎట్టి చాకరికి సవాలుగా నన్ను 73 ఏళ్ల వాడిని చేశాడు మా నాయన. వెళ్ళిపోయినాడు, వారికి పాదాయి పొందినాలు. మద్యపానం ముట్టను, నేను మాంసం ముట్టను, ధూమపానం కూడా ముట్టను. నాదేం కులం అంటారో చెప్పండి, కానీ కులం పోతుందా? మాలమాదిగల్లారా, అగ్రవర్ణులు వేస్తున్నటువంటి పాచికలు ఏవైతేనో వాటినంతా మనమంతా బలిపశులం అవుతున్నామని తెలిసి కూడా ఒకడు పార్టీ పరంగా, ఒకడు గ్రూప్ పరంగా ఇట్లాగా విడిపోయినటువంటి పరిస్థితులలో
75 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు వేసుకుంటే 100కి మీ ఎస్ మాలలు ప్రతిభావంతులే, ఒప్పుకుంటున్నా నేను. కానీ ఆనాడు మరి అగ్రవర్ణాలు కూడా ప్రతిభావంతులే కదా, వాళ్ళ మెరిట్ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా రిజర్వేషన్ ఎందుకు ఇప్పించుండు అంబేద్కర్ ఒకసారి ఆలోచన చేస్తే? అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఒక మాలలు బతకమని ఇచ్చాడా? 60 కులాలు ఏం కావాలి, 59 కులాలు ఏం కావాలి చెప్పండి. మన కిందున్నటువంటి డక్కలి మాలదాసరి ఏం కావాలి, బేగర్ ఏం కావాలి? మాల మాదిగలం బతికితే అవుతుందా, అయిపోద్దా? ఇప్పటి వరకు పొందినవి మనం 90%. వాళ్ళకు కూడా వాటాలు పంచి వాళ్ళ దామాష ప్రకారంగాని దండోర వచ్చింది. దండోరకు ప్రతిగా మాలమానాడు పెట్టేసి చిన్న లొసుగుతోటి 2004లో ఇద్దరి మధ్యలో రిజర్వేషన్ రద్దు కాబడ్డది సుప్రీంకోర్టు ద్వారా. అదే సుప్రీంకోర్టు ఈరోజు 7 మంది ధర్మాసనం తీర్పిస్తే దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ చీలికలు పేలికలుగా అసమానతలను ఉన్నాయనుకుంటూనే అగ్రవర్ణాల మీద తిరుగుబాటు, బీసీల మీద తిరుగుబాటు చేసి నువ్వు నేను మనమంతా ఏ నాయకత్వం వహిస్తున్నాం, మనం ఏ నాయకులు, మనం ఒక్కసారి గుండె మీద చేసుకోండి. సమతా సైనిక దళంలో ఉన్నటువంటి నా తమ్ముడు చిరంజీవి ఎంత గొప్పగా నేను గౌరవించి ప్రేమించిన, రాజీనామా చేసి వెళ్ళ మాలల సింహగర్జనలో నేను మాలవాణ్ణి అనుకుంటూనే మందకృష్ణ మాదే కాళ్ళు మొక్కాడని అంటున్నావే, నీ కొరకు కాళ్ళు మొక్కిండు. మాల తత్వం ఉన్నందువలన కాళ్ళు మొక్కిండు. మాకు జరుగుతున్న అన్యాయం కొరకు నా తమ్ముడు కాళ్ళు మొక్కిండు. తప్పంటావా? నీ కొడుకు తప్పు చేస్తే, నీ చెల్లి తప్పు చేస్తే, నీ ఇంటి కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే నీ కాళ్ళన్న మొక్తారా? నీకు సావకనన్న పోతీరా? పుట్టందాడు చచ్చిపోతే పీడబోతుండే నీ కాళ్ళన్న మొక్తానంటారు. కానీ నా తమ్ముడు ఏడ్చుకుంటే ఇదే ఒగల ఏడుపు అన్నారు. ఎస్, ప్రతి నాయకుడు ఒక తప్పు చేస్తూ ఉంటాడు. ఒక తప్పుకి ఏదో మాలలు మనువాదులు అన్నారని చెప్పి ఈవేళ సింహగర్జన పెట్టినారు. దేన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు మీరు? మాసల ఐక్యత కొరకు చేశామంటున్నారే, కానీ కాంగ్రెస్లో వండుకుంటూ అగ్రవర్ణాలకు దీటుగా 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వివేక్ గారు తత్సంబంధిత కొందరు ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్యేలు కలిసి గర్జన పెట్టి రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఈ మాదిగలు ఏం కావాలి? మీరే ఒప్పుకుంటున్నారు 30 లక్షల మంది మేమున్నాం, 70 లక్షలు మేమున్నాం కదా. మరి మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు అన్నలు కదా, మేము అన్నలే అంటున్నాం. అంబేద్కర్ను పెద్దనాయన అంటున్నాం, కానీ అంబేద్కర్ మావాడు అంటున్నారు మీరు. కానీ అంబేద్కరు పూజనీయుడు, మావాడు, మనందరి వాడు, భారతదేశంలో అన్ని సబ్బండ వర్ణాలు పూజించే ఒక స్థాయి కలిగినటువంటి మహోన్నత విలువ కలిగిన మహాత్ముడని నేను అంటున్నా, నా జాతి అంటుంది. కానీ నన్ను వేరు చేస్తున్నావే. అంబేద్కర్ భవన్ ఏదైతే కట్టినరో ఆనాడు ఉన్నటువంటి ఐఏఎస్ ఒక ఆయన అన్నాడు, ఏం పీక్కుంటారా పీక్కపోండి, ఇక్కడ మీకు భాగస్వామ్యం లేదు, ఇక్కడ సభ్యత్వం లేదని. ఇప్పుడు వెళ్ళండి, అందులో మెంబర్షిప్ మాదిగలది ఎంత ఉంది, మాలలు ఇక్కడ ఎంత ఉంది. తర్వాత ఇప్పటి వరకు పొందినటువంటి పదవులలో ఐఏఎస్, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్స్ మొత్తం మినిస్టర్స్ కూడా మాలలు ఎక్కువ ఉన్నందువల్ల అన్ని రిక్రూట్మెంట్లలో మాల వాళ్ళని ఎక్కువ చేశారంటటువంటి మీరు ఒప్పుకోవాల్సిందే లెక్కలతో సహా. గతంలో పోల్చుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎస్సీ కార్పొరేషన్లో 3,60,000 పైన ఎంపిక చేస్తే దాంట్లో 2,50,000 వరకు మాలలు ఉంటారు. ఎందుకు? మినిస్టర్ మాలవాడు, ఐఏఎస్, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్స్ 90% మాలవాడు. 70% ఉన్నటువంటి మాదిగలకు 1,20,000-25,000 వస్తే మరి 30% ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల మీద ఎట్లా ఇస్తారు? ఏ ప్రామాణికంగా చేశారని అడుగుతున్నా నేను. మనం అగ్రవర్ణాలు తిడుతున్నాం కదా, మనం విభజిస్తున్నారు అంటున్నాం కదా, వాళ్ళ నీతిమంతులు మనం అని ఒక్కసారి గుండె మీద చేసుకోండి. అంబేద్కర్ సిద్ధాంతాన్ని తూట్లు ఎవరు ఓడుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. వివేక్ అయ్యా, నేను తల వంచేవాడిని కాదు, ఈ జాతి తల వంచేది కాదు. ఇది రాజులు ఏలినటువంటి జాంబవంతుని అరుంధతి యొక్క సంతతి. మేము అప్రమాణికంగా ఏదాన్ని కూడా అడగడం లేదు, డిమాండ్ చేయడం లేదు, హక్కులు అడగడం లేదు. సమానతను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ సిద్ధాంతంలోనే. కానీ అంతకుముందు మన కొరకు ఎవరైతే తమ ప్రాణాలు అర్పించినరో మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు, ఎవరన్నా అడ్డం వస్తే, బాపనోళ్ళు అడ్డం వస్తే, పాము అడ్డం వస్తే ముందు పామును కాదు, విషపామును కాదు, బాపనోళ్ళను చంపాలన్నాడు.
ఒక బాపనోడు అయ్యండి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఇది చేశాడు. ఈవేళ మా మందకృష్ణ మాదిగను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా ఏదో లొసుగులు చేసుకొని ఏదో చిన్నదాని కొరకు మీరు ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయడం న్యాయం అని చెప్పి మాల మహానాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాతోటి ఒక మాజీ మినిస్టర్ అన్నాడు, వివేక్ చాలా ఇది చేస్తున్నాడు, మనం వెళ్ళిపోవాలని. ఇంద్రసేన రెడ్డి చావులోకి వెళ్తే నా తమ్ముడు నన్ను మాల అనుకున్నాడు. నేను ఎప్పుడు నా కులం తప్పు చెప్పుకోలేదే. కాబట్టి మీకందరికి చేతులెత్తి మొక్కి అడుగుతున్నా, మీరు కనికరించాలి. ఇది మా డిమాండ్, ఇది మా హక్కు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తూచా తప్పకుండా